కూటమి ప్రభుత్వంపై అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఫైర్ అయ్యారు. తంబళ్లపల్లి కల్తీ మద్యం వ్యవహారాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ పై మోపాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబుకు దమ్ముంటే కల్తీ మద్యం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. 100 సంవత్సరాలు దాటిన వారు జపాన్ ఉన్నారని వారు గౌరవంగా అనౌన్స్ చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే 68 నుంచి 69 పడిపోయింది. ఎందుకు కారణం అంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ మద్యం వ్యాపారం చేస్తూ తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు. ఏదైతే మరి అనేక చోట్ల ఈ రకంగా ఒకసారి చూపించండి, ఈ రకంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా ఏదైతే స్పిరిట్ ని మరి ఈ రకంగా మద్యం బాటిల్లో పెట్టి ప్రభుత్వ దుకాణాల్లో కూడా నకిలీ మద్యాన్ని నమ్మి ప్రజల యొక్క ప్రాణాలు మరి హరిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా తంబళ్లపల్లి ఇష్యూ ఒకసారి మనం చూసుకుంటే మరి ఏదైతే తంబళ్లపల్లిలో ఆయన చెప్తున్నాడు, మరి మొన్న ఒక కుటీర పరిశ్రమ పెట్టి అక్కడ జయచంద్రారెడ్డి అనేటువంటి ఎవరైతే బీఫామ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో మరి ఆయన ద్వారా అక్కడ కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు నడిపారు. అలాగే జనార్దన్ రావు అనేటువంటి ఆయన్ని మరి ఏదైతే విదేశాల్లో గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తన పిఏని మరి విదేశాలు పంపించి డ్రామా ఆడారు.